పోతడి పెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ కిడ్స్. ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే కథ మొదలు పెడుతున్నా వినండి. అనగనగా పూర్వం ఒక ఊర్లో పోతడు అని ఒక అతను ఉండేవాడు. అతనికి పెళ్లి చేయాలని తన తల్లిదండ్రులు అనుకుంటారు. ఇంకా అలా పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళేవారు. కానీ పోతడు మాత్రం ఇంటికి వచ్చిన ప్రతిసారి, తను పెళ్లి సంబంధం చూసి వచ్చిన ప్రతిసారి తన తల్లిదండ్రులతో ఇలా అనేవాడు, నాకు నచ్చలేదు అని చెప్పేవాడు. నాకు రంభ లాంటి భార్య కావాలి అని, వచ్చిన చాలా సంబంధాలని వద్దు అని చెప్పేవాడు. ఇంకా ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత ఊర్లో వాళ్ళందరూ తనని ఎక్కిరిస్తూ ఉండేవాడు. ఇంకా సమయం అయిపోతుంది, తొందరగా పెళ్లి చేసుకొని ఇంకొంతమంది జాలీగా చెప్తూ ఉండేవారు. ఇంకా చాలామంది ఎక్కిరిస్తూ ఉండేవారు. ఇంకా అవన్నీ చూసి పోతడు తట్టుకోలేక తన తండ్రితో ఇలా చెప్తాడు, నాన్న, ఇంకా నేను ఏమైనా భరిస్తాను. మీరు ఏ అమ్మాయిని చూపిస్తే తాళి కట్టమంటే ఆ అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఇంకా తండ్రి కొడుకు ఒప్పుకున్నాడు, అదే సంతోషమని పెళ్లి సంబంధాలు చూడడానికి ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు. కానీ అందరినీ వాళ్ళ కొడుకు నచ్చలేదు అని చెప్పడంతో ఎవరు వాళ్ళ అమ్మాయిలని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఇంకా తన తండ్రి తిరిగి చాలా అవస్థలు పడి కొడుకుతోనొచ్చి ఇలా అంటాడు, ఒరేయ్, ఇంకా నా వల్ల కాదురా, నీ పెళ్లి సంబంధం చూడడానికి నేను ఊరు మొత్తం చెప్పులు అరిగేలా తిరిగాను. ఒక్కరు కూడా వద్దు, ఏమయ్యము అంటున్నారు. వచ్చినప్పుడేమో కాళ్ళకాడికి సంబంధాలు వచ్చినప్పుడేమో నువ్వు మాత్రం నాకు రంభ లాంటి భార్య కావాలి అన్నావు. అయినా అందం కాదురా ముఖ్యం, గుణము. వచ్చినప్పుడేమో అలా చేసావు, ఇప్పుడేమో ఒక్కరు కూడా ఇవ్వట్లేదు. నా వల్ల కాదురా, ఇంకా నీ పెళ్ళి నీ ఇష్టం అని తన తండ్రి చేతులు ఎత్తేశాడు. ఇంకా పోతడికి చాలా బాధేస్తుంది. ప్రతిరోజు ఊర్లో వాళ్ళు బయటికి వెళ్ళిన ప్రతిసారి జాలి చూపుడు చూడడం మొదలు పెడుతూనే ఉన్నారు. ఇంకా ఇలా ఒకరోజు ఊరికి ఒక ముని వస్తాడు. ఆ మునిని చూసి అందరూ తన దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యని చెప్పుకుంటూ ఉండేవారు. ఇంకా ఊరు మొత్తం ఆ ముని చాలా మంచిగా ప్రసిద్ధి చెందుతాడు. ఇతను మంచి సలహాలు ఇస్తున్నాడు, ఇతను చెప్పే వరకు చాలా వరకు నిజమవుతున్నాయి అని ఆ ముని గురించి ఊర్లో అందరూ అనుకుంటారు. పోతడు ఆ విషయం విని ఆ ముని దగ్గరికి వెళ్ళి తన బాధని మొత్తం చెప్పుకొని వెక్కి ఏడుస్తాడు. అప్పుడు ఆ ముని, దేవుడికి మొక్కుకో నాయనా, నీకు పెళ్ళి కావాలని ఆ దేవుడు నీకు ఏదో ఒక దారి చూపిస్తాడు అని చెప్పాడు ఆ ముని. ఇంకా పోతడు తలుచుకున్న వెంటనే తలంబ్రాలు అన్నట్టు ఒక సామెత ఉంటుంది కదా, అలా ప్రతిరోజు దేవుడికి మొక్కుతూనే ఉండేవాడు, పూజలు చేస్తూనే ఉండేవాడు, హారతులు కూడా ఇస్తూనే ఉండేవాడు. ఎలా హారతులు ఇచ్చేవాడంటే, హారతి ఇచ్చి ఆ దేవుడి పటాలు కూడా నల్లగా అవడం మొదలుపెట్టాయి. ఇంకా ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. కొన్ని రోజుల తర్వాత ఇంకా దేవుడు కూడా ఇంకా నా వల్ల కాదు, ఈ పోతడి గురించి ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటాడు. ఇంకా ఇలా ఒకరోజు గడిచిపోయింది. మరుసటి రోజు ఆ పోతడు ఊర్లో అలా వెళ్తూ ఉంటుంటే ఒక దగ్గర, ఎవరు లేని దగ్గర అతనికి సడన్గా దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ఆ దేవుడు ప్రత్యక్షమయ్యి ఆ నారాయణుడు ఆ పోతడితో ఇలా అంటాడు, ఏంటి పోతడా ఇలా చేస్తున్నావు? నన్ను నీ పూజలతో ఎందుకు ఇలా అవస్థ పెడుతున్నావు? నా ముఖం కూడా నల్లగా అయిపోయింది. పాపం లక్ష్మి నా ముఖం చూసి బాధపడింది. ఎందుకు నా ముఖం నల్లగా అయిపోయేలాగా హారతులు ఇస్తున్నావు? నీ బాధ ఏంటి అని నారాయణుడు పోతడుని అడుగుతాడు. అప్పుడు పోతడు, నీకు తెలియదా స్వామి నా బాధ? నాకు ఎలాగో అలా పెళ్లి చేయండి స్వామి. నా పూజలకి ఇప్పుడైనా మీరు కరిగి వచ్చారు, ఇప్పటికైనా నా పెళ్లి సంబంధం చూడండి, నాకు పెళ్లి చేయండి స్వామి. మీకు కాకపోతే నేను ఎవరికి చెప్పుకుంటాను నా బాధ అని పోతడు ఏడ్చి నారాయణుడితో తన బాధని చెప్పుకుంటాడు. అప్పుడు నారాయణుడు ఇలా చెప్తాడు, నేను చూస్తుంటే నాకు ఒక కథ గుర్తుకొస్తుంది. అది ఒక కథ. ఆ కథ ఎవరిదంటే నా పరమ భక్తుడిది. అతను నాకు చాలా పెద్ద భక్తుడు. ఒకరోజు తను ఉన్న ఊర్లో బాగా వరదలు వచ్చాయి. ఇంకా అలా వరదలు రావడంతో చాలామంది కొట్టుకుపోయారు, చాలామంది చనిపోయారు. కానీ కొంతమంది చెట్లు పట్టుకొని ఇల్లుల మీద ఉండి, ఇంటి పైకప్పుల మీద ఉండి అలా కొంతమంది తప్పించుకున్నారు. ఇంకా వాళ్ళ పరిస్థితి చూసి ఆ రాజ్యంలో రాజు పడవలు పంపిస్తారు. పడవల నిండా ఆహారం కూడా పంపిస్తారు. ఇంకా కొన్ని పడవలు కూడా పంపిస్తారు ఆ రాజు.
వేరే ఊర్లకి జనాలను పంపించడానికి. కానీ నా భక్తుడు మాత్రం అలా ఎన్ని పడవలు వచ్చినా కూడా నేను వెళ్ళను, ఆ నారాయణుడే వచ్చి నన్ను కాపాడుతాడు అని పట్టుబట్టి కూర్చున్నాడు. ఇంకా తన చుట్టూ ఉన్న వాళ్ళు, చివరికి తన కన్న వాళ్ళు కూడా చెప్పినా కూడా తను వినలేదు. ఇంకా చివరికి తిండి దొరకక, ఒక్క మనిషి కూడా ఎవరు లేక ఆ ఊరు మొత్తం వేరే ఊరికి వెళ్ళిపోయారు వరదల వల్ల. ఇంకా నా భక్తుడు అక్కడనే చనిపోయాడు. తర్వాత చనిపోయి స్వర్గంకి వచ్చి నా దగ్గరకు వచ్చి నువ్వు నన్ను ఎందుకు చంపావు అని మళ్ళీ నన్నే అడిగాడు. నేనేం చెప్పాలి? తనకి నేను ఎన్నో అవకాశాలు ఇచ్చాను, ఎంతో పడవల్ని పంపించాను, ఎంతోమంది మనుషుల చేత చెప్పించాను ఎక్కువ అని, అయినా కూడా వినలేదు తను. అలా తిరిగి మళ్ళీ నాతోనే చెప్పాడు, అయ్యో నేను తప్పు చేశాను స్వామి, మీరు ఇచ్చిన అవకాశాలని నేను ఉపయోగించుకోలేకపోయాను, నా చావుకి నేనే బాధ్యుని అని తను కూడా బాధపడ్డాడు అని పోతడికి నారాయణుడు ఈ కథ చెప్తాడు. అప్పుడు పోతడు, ఈ కథ నాకెందుకు చెప్తున్నారు స్వామి అని అంటాడు. అప్పుడు నారాయణుడు, మీ మనుషులతో వచ్చిన బాధ ఇదే, అవసరం వచ్చినప్పుడు సమయంని మీరు వాడుకోరు, సమయం మీకు ఇచ్చిన అవసరాలని, సమయం మీకు ఇచ్చిన అవకాశాలని ఉపయోగించుకోరు, చివరికి తిరిగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకుంటారు. నేను మీకు సమయం ద్వారా ఎన్నో అవకాశాలు ఇస్తుంటాను, కానీ మీరు వదులుకుంటారు. నువ్వు కూడా ఇంతే, నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చాను కానీ నువ్వు వదులుకున్నావు, ఇంకా నేను మాత్రం ఏమీ చేయలేను పోతాడా అని నారాయణుడు చెప్తాడు. ఇంకా పోతాడు నారాయణుని ఎంతో బతిమలాడి ఏడ్చి ఎంతో మొక్కి అలా మొక్కుతాడు పోతాడు. ఇంకా నారాయణుడు కూడా కరిగిపోయి, సరే చివరికి నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను, రేపు మీ ఇంటికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది, ఇంకా అది గనక నువ్వు వద్దు అన్నావనుకో నీకు ఇంకా ఈ జన్మలో పెళ్ళి కాదు అని నారాయణుడు చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇంకా పోతాడు, అమ్మయ్యా నాకు నారాయణుడు దారి చూపించాడు, చివరికి నాకు పెళ్ళి కాబోతుంది అని అనుకుంటాడు. ఇంకా ఇలా ఒక రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు పోతాడు వాళ్ళ ఇంటికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్ళిళ్ళ పేరయ్య వచ్చి ఇలా ఒక సంబంధం ఉంది, వాళ్ళు ఊరికి కొత్తగా వచ్చారు అని సంబంధం గురించి చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే పోతాడు వాళ్ళ కుటుంబం మొత్తం పెళ్లి సంబంధం చూడడానికి అమ్మాయి ఇంటికి బయలుదేరుతారు. ఇంకా ఇలా కాసేపు అవుతుంది. కాసేపు అయ్యాక వాళ్ళందరూ తిరిగి వస్తారు. తిరిగి వచ్చాక అప్పుడు ఆ పెళ్ళిళ్ళ పేరయ్య కూడా కాసేపు అయ్యాక వచ్చి తన కుటుంబంతో ఇలా చెప్తాడు, పోతడి కుటుంబంతో, అమ్మాయికి మీ అబ్బాయి నచ్చలేదంట, ఇన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఎందుకున్నాడు, ఏదో ఒకటి ఉండే ఉంటుంది, ఇంకా అబ్బాయిని చూస్తే కూడా కాస్త ముసలిగా కనిపిస్తున్నాడు, నేను పెళ్ళైనా చేసుకోకుండా ఉంటానేమో కానీ ఇతన్ని మాత్రం చేసుకోను అని ఆ అమ్మాయి చెప్పింది అని పెళ్ళిళ్ళ పేరయ్య చెప్తాడు. ఇంకా పోతడికి దుఃఖం తప్ప ఏమీ మిగలలేదు. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే సమయం, టైం, ఇది మనకి ఎన్నో అవకాశాలని మన జీవితంలో ఇస్తూ ఉంటుంది. కానీ మనం మన ఆ బుద్ధితో ఒక్కొక్కసారి ఇంకొక అవకాశం వస్తుందిలే అని ఆ అవకాశాన్ని పట్టించుకోకుండా ఉండి చాలా తప్పు చేసి చివరికి నా జీవితం ఏంటి అని దేవుడిని మళ్ళీ మనమే అడుగుతాం. కానీ దేవుడు మనకి ఎన్నో అవకాశాలను ఇచ్చుంటాడు, అవి మనమే ఉపయోగించుకోము. ఇంకా కొంతమందికి అవకాశాలు రావకపోవచ్చు, అవి రావడానికి కాస్త సమయం పడుతుంది. కొంతమంది ఆ సమయం వరకు ఎదురు చూడాలి. ఇంకొంతమంది అవకాశాలు వచ్చినప్పుడు ఆ సమయంని వాడుకోవాలి. అలా సమయంని వాడుకోకుండా వృధాగా వదిలేస్తే చివరికి ఏమీ కాకుండా పోతుంది మన జీవితం. కాబట్టి ఎప్పుడు టైంని వేస్ట్ చేయకండి. మీకున్న టైంలో మీ టైంని మంచిగా ఉపయోగించుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి. ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఒత్తి ఆల్ అవుతే నేనేమైనా వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్. ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను. నేను మీ బుద్ధుడిని. బాయ్. సీ యూ నెక్స్ట్ వీక్.